సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండలంలోని చెకియాల గ్రామ శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభస్వామి ఆలయ పాలకవర్గం ప్రజల అభిష్టానం మేరకే కొనసాగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ బానూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఆలయ పాలకవర్గం ఏర్పాటై 8 నెలలు పూర్తి అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి దామోదర రాజనరసింహ ఆశీస్సులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దల సహకారంతో ఆలయ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. గత 8 నెలల కాలంలో ఆలయ పరిశుభ్రత, అభివృద్ధి పనులు, పండుగల నిర్వహణ, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా వివరించారు. గ్రామ ప్రజల సహకారం, దాతల విరాళాలతో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, ఆలయ అభివృద్ధి తమ ఏకైక లక్ష్యమని బానూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పారదర్శకంగా కమిటీ పనిచేస్తుందని, గ్రామ ప్రజల అభిష్టానం మేరకే పాలకవర్గం కొనసాగుతుందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. గ్రామ ఆలయ కమిటీ చైర్మన్ కంటిన్యూ కొనసాగుతున్నా. ఇప్పటికి కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర రామకృష్ణ గారు ఉన్నన్ని రోజులు నేనే చైర్మన్ ఉంటానని ధీమా చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, అన్ని సేవలు అందిస్తున్నాను. అలాగనే ఇప్పుడు ఈరోజు నిన్నటి వరకు చైర్మన్ అని పేపర్ తీస్తున్నాం మా పెద్ద మనుషులు. అలాంటిది ఎలాంటిది లేదు. కాంగ్రెస్ పార్టీని ఇచ్చగొట్టాలనే అది చేస్తున్నారు. దానికి ఎలాంటి సంబంధం లేదు. మంత్రులు తప్పు అన్నప్పుడు మేము తప్పుకొని సిద్ధంగా ఉన్నాము. దానికి నిన్ననే ఒకటి అల్మారి తీసుకొచ్చిన గుడికి, దానికి డోనెట్గా ఫినిషింగ్ చేద్దామని కూడా వైర్ తెచ్చి పెట్టాము. దానికి ఇప్పుడు అతి త్వరలో మల్లన్న గుడి కూడా భూమి పూజ చేయాలని అనుకుంటున్నాము. దానికి నేను దేవుళ్ళకు ఎంత సేవ అయినా చేస్తాను. కంటిన్యూ చైర్మన్ పదవి 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ సారు తప్పుకోమన్నదాకా చైర్మన్ పదవి అలాగనే ఉంటుంది. ఎంతమంది ఏ పేపర్కి ఇచ్చినా ఏమీ తెలియదని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఆలయ కమిటీ చైర్మన్ బానూరి లక్ష్మణ్.